ఏపీలో వైసీపీ నేతలపై కేసులు ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. గతంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు టీడీపీ నేతలు. అయితే తామిచ్చిన ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తోంది వైసీపీ. గతంలో వైసీపీ నేతలు చేసిన కమెంట్స్ ఆధారంగా వారిపై కేసులు నమోదవుతున్నాయి. అయితే వీటిని తీవ్రంగా తప్పుపడుతున్నారు ఆ పార్టీ నేతలు. ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేసిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించినట్టు తనపైన ఈ నెల 19వ తేదీన కేసు నమోదు చేశారన్నారు. తనపై కేసులు పెడుతున్న ఏపీ పోలీసులు పవన్ కళ్యాణ్ పై ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. గతంలో పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడిగా ఉండి మంత్రులతో పాటు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వెంత నీ బ్రతికెంత అన్నాడు. వైసీపీ నా కొడకల్లారా అన్నాడు. వైసీపీ నా కొడుకులు చెయ్యి కంటే దూరంలో వస్తే నాకౌట్ చేసి పడేస్తానన్నాడు. ఏం చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వంటే మంత్రులకి చెప్పించి కొడతామంటే మరి అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కదా. మరి పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టరా? వైసీపీ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. 2020 అక్టోబర్లో అమరావతి రైతులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఆయనపై కర్నాటి శ్రీనివాసరావు, పలువురు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. నర్సన్నపేటలో అమరావతి రైతులను కించపరిచేలా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారని ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. మరోవైపు తమ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై కేసులు పెడుతున్నారని, ఎక్కడా లేని విధంగా ఏపీలో పోలీసులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఆయన. పోలీసులు ఇలానే వ్యవహరిస్తే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. పోలీస్ యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. దీన్ని మేము పర్స్యూ చేస్తాం. అవసరమైతే ఉన్నతాధికారులతో కూడా మాట్లాడతాం. అప్పుడు కూడా కాకపోతే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం. దీంతో రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరింత రాజకీయ రచ్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.